ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి గనుక ఏమి చేయవలెనో వారికి తోచలేదు. ఎందుకేం చేయలేకపోయారంట వాళ్ళు? అక్కడ వినే జనులు ఏమైనారు? వాక్యం వినడానికి ఆయనని హత్తుకొని ఉన్నారంట. నేను వాక్యం వినడానికి ఎట్లా ఉండాలా? హత్తుకొని ఉండాలి. అందుకు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు ప్రతిరోజు అనుకుంటారంటే ఇతను నాశనం చేయాలని, కానీ ప్రతిరోజు కూడా వాళ్ళ ప్లాన్స్ ఫెయిల్ అయితేనే ఉన్నాయి. ఎందుకు? అక్కడ వాక్యం వినేవాళ్ళు ప్రతిరోజు ఉంటున్నారు కాబట్టి. అంటే ప్రతిరోజు వాక్యం వినేవాళ్ళు చర్చిలో ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా ఆ చర్చికి ప్రొటెక్షనే ఉంటుంది. సో ప్రతిరోజు వాక్యం వినేటువంటి అలవాటు నీకు ఉన్నప్పుడు నీ ఫ్యామిలీ మీద ప్రతిరోజు కూడా ఒక ప్రొటెక్షన్ ఉంటుంది. అపవాది నేను ఎంత నాశనం చేయాలనుకున్నా కూడా వాడు నాశనం చేయలేడు. ఎందుకనంటే నీకు ఒక అలవాటు ఉంది. ప్రతిరోజు కూడా నీకు వాక్యం వినడము, వాక్యంని హత్తుకోవడము, యేసుని హత్తుకోవడం, అది నువ్వు చేస్తున్నావు కాబట్టి నీకు నీ ఫ్యామిలీకి ప్రొటెక్షన్.